హైదరాబాద్లో అతిపెద్ద ఆహార కల్తీ దందా బట్టబయలైంది. మంగళహాట్లో అఫ్రోజ్ అనే వ్యక్తి కుళ్ళిపోయిన మాంసాన్ని ప్రజలకు అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. సుమారు 10 టన్నుల కుళ్ళిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్, హెచ్ ఫాస్ట్ అధికారులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కుళ్ళిపోయిన 10 టన్నుల గొర్రె, మేక మాంసాన్ని గుర్తించారు. 2 గోదాముల్లో కుళ్ళిపోయిన మాంసాన్ని దాచారు అఫ్రోజ్. విశ్వసనీయ సమాచారంతో హెచ్ ఫాస్ట్, గోల్కొండ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇది పైకి పెట్టండి. ఇక్కడ పెట్టండి. వేరే కూడా ఉంది, అది అక్కడ కొంచెం బ్యాక్ బ్యాక్ కొంచెం నిందితుడు అఫ్రోజ్ జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి చనిపోయిన మేకలను తెప్పిస్తున్నట్లు గుర్తించారు. స్టోరేజ్ లైసెన్స్ లేకుండా దందా నడిపిస్తున్నాడు అఫ్రోజ్. నిందితుడు పరారీలో ఉన్నాడు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ మంగళహాట్ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఇది హైదరాబాద్లోనే అతిపెద్ద కల్తీ దందా బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో కల్తీ ఆహారం అనేది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఎంత హెచ్చరించినా సరే తినే పాల దగ్గర నుంచి మటన్, చికెన్ వరకు కూడా వాళ్ళు మొత్తం కల్తీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడ మంగళహాట్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇక్కడ మంగళహాట్ పోలీస్ పరిధిలోని ఒక మటన్ షాప్ నిర్వహించేటువంటి అతని పేరు అఫ్రోజ్. అతని షాప్లో ఇతను గత కొన్ని రోజులుగా కుళ్ళిపోయిన మేక మాంసాన్ని ఇతను అమ్ముతున్నట్టుగా ఇక్కడ గుర్తించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్లో క్లారిటీగా చూడవచ్చు. మనం ఇది ఎన్ని రోజుల నుంచి ఇది కుళ్ళిపోయిన మాంసం మనకి క్లారిటీగా కంటికి కనపడుతుంది. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి, అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల నుంచి ఈ మాంసాన్ని తీసుకొచ్చి అది కూడా మళ్ళీ ఈ మాంసం కూడా ఆల్రెడీ కుళ్ళిపోయింది, చచ్చిపోయిన మేక మాంసాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇతను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కస్టమర్లకి ఇతను అమ్ముతా ఉన్నాడు. ఈ దందా గత కొన్ని సంవత్సరాలకు కూడా జరుగుతుందని మనకు తెలుస్తూ ఉంది. అయితే లాస్ట్ ఇయరే ఇతనికి పోలీసులు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ అతను ఇదే తరహాలో ఈ మాంసాన్ని విక్రయిస్తూ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. విజువల్స్లో చూస్తే ఇది మనకి కంటితో చూస్తే కూడా ఈ బ్యాడ్ స్మెల్కి చాలా వామిటింగ్ వచ్చేలా ఉంది. ఇక్కడ దగ్గరున్న పరిస్థితి మనం చూసుకుంటే మాత్రం అంత దారుణాతి దారుణంగా ఉంది ఈ మాంసం. అయితే ఇతను వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈ మాంసాన్ని ప్రజలకు అమ్ముతున్నాడని చెప్తున్నారు. అయితే దీంట్లో మొత్తం ఇతను గొర్రెకి సంబంధించినటువంటి ఏదైతే బోటి, పాయ, కాలు ఇట్లా ఎవరికి ఏం కావాలో అట్లా ఇలాంటి పదార్థాలన్నీ కూడా అతను అందరికీ విక్రయిస్తున్నట్టుగా కూడా మనకు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి నిందితుడు ఎవరైతే అఫ్రోజ్ ఉన్నాడో అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని మనం చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంకొక 4 ఎవరైతే ఉన్నారో దీనికి షాప్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ప్రస్తుతం మంగళహాట్ పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత అసలు దీన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అయితే ఆల్రెడీ కుళ్ళిపోయిన మాంసాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారంటే అంటే దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు ఈ మాంసాన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనేది వాళ్ళు నిందితులు నోరు మీద మరింత సమాచారం మనకి బయటకు వచ్చే అవకాశం కనపడుతోంది. కాకపోతే అసలు ఇలాంటి మాంసం కనుక మార్కెట్లోకి బయటకు వెళ్తే మాత్రం ప్రజలు వాళ్ళ అనారోగ్యాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. జనరల్గా హైదరాబాద్లో చాలామంది కూడా మటను, చికెను ఇలాంటి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. రెస్టారెంట్లలో వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు. అయితే అట్లాంటి రెస్టారెంట్లకి ఇలాంటి మాంసం సప్లై కనుక జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఊహించుకుంటేనే మనకి చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి కాళ్ళు కూడా మనకి అంటే ఇది బయటికి వెళ్తే మాత్రం ఇది కుళ్ళిపోయిన మాంసమని వాళ్ళకి ఎలాంటి డౌట్ రాకుండా కూడా ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత మళ్ళీ వీటికి
కొంచెం కలర్ కోటింగ్ వేయటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే కాదు, మనం దీనికి ఇదే కాకుండా ఇంకా పైన కూడా ఇంకా చాలా సామాన్ అనేది ఉంది. పైన 2 గోదాముల్లో ఇతను 2 గోదాములు ఏర్పాటు చేసి దాంట్లో కూడా ఈ మటను ఏదైతే ఉందో ఆ గొర్రె మేక మాంసాలు ఇవి 2 కూడా 2 గోదాముల్లో గత కొన్ని రోజులుగా ఇతను నిల్వ ఉంచాడు. ప్రస్తుతం మనం చూపించడానికి ఇక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే వచ్చి పోలీసులు తనిఖీ చేసి ఈ డోర్కి లాక్ వేయడం జరిగింది. దీని లోపల మనం చూస్తే మాత్రం కళ్ళు విస్తుపోయే వాస్తవాలు మనం చూపించేవాళ్ళం, కానీ ఇక్కడ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. బయట ఉన్నదానికంటే 3 రెట్ల మాంసం, అంటే 3 రెట్లు కాదు ఇంకా చాలా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి మనకి ఇక్కడ పోలీసులు వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు లాకు మ్యాక్సిమం ఓపెన్ చేస్తున్నారు. మనం లోపల కూడా మనం మరికొద్దిసేపట్లో లోపల విజువల్స్ కూడా మనం చూద్దాము. అయితే లోపల ఉన్న మాంసం మాత్రం అతను ఎప్పటి నుంచి కూడా -8 డిగ్రీస్ ఆ డిగ్రీస్లో పెట్టి అతను గత కొన్నాళ్ళుగా ఈ దందా చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనం రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే రూము మనం చూడొచ్చు. మనిషి గడ్డ కట్టేంత చలి, మనిషి గడ్డ కట్టేంత ఈ పదార్థాలు మొత్తం నిల్వ చేస్తా ఉన్నాడు. దీంతో మనం చూడొచ్చు, ఈ మాంసం చూడొచ్చు. అసలు మొత్తం అంటే ఇది కుళ్ళిపోయిన మాంసం, అంటే ఇది మటను మొత్తం కుళ్ళిపోయిన తర్వాత ఇతను మళ్ళీ ఐస్ గడ్డలో పెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా తయారైపోయింది. ఇది మొత్తం గడ్డగట్టిపోయింది మటను. ఇదే కాదు, మొత్తం తలకాయ కావచ్చు, బోటి, కాళ్ళు, ఇవి మొత్తం ఇవి చూస్తే కాళ్ళు, ఇవి చూస్తే పాయ, మొత్తం ఇట్లా అన్నీ కూడా ఎవరైతే హైదరాబాద్లో అంటే ఇలాంటి అయితే ఇలాంటి మటన్ పెద్ద మొత్తంలో కూడా ఇతను అమ్ముతున్నట్టుగా ఇక్కడ మనకి సమాచారం అంతా ఉంది. గుట్టలు మనం లైవ్లో చూడొచ్చు. మొత్తం పెద్ద ఏసీలు మొత్తం ఈ రూమ్లో పెట్టి పెద్ద సంచుల ద్వారా ఇతను చాలా కాలం నుంచి దందా నడిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇదే కాదు, ప్రస్తుతం ఉన్న సమాచారం మేత్రం అయితే ఇంకా పెద్ద మొత్తంలో ఇతను మాసం అనేది ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇతను నిర్వహిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇతను ఒక తెలంగాణ కాదు, జమ్మూ కాశ్మీరు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇతను వీళ్ళకి వేరే మనుషులతో ఇతను లింక్ పెట్టుకొని దాని ద్వారా ఈ దందా అనేది నడిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే ఈ ఆపరేషన్ని మంగళహాట్ పోలీసులు, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, గోల్కొండ టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు పోలీసులు భావిస్తున్నటువంటి ప్రకారం అయితే ఇతనికి చాలా మందితో లింకులు ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఇతను హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి చాలామంది రెస్టారెంట్ ఓనర్స్కి ఇతను సప్లై చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తూ ఉంది. అయితే ఇతను పరారీలో ఉన్న నిందితుడు ఎవరైతే అఫ్రోజ్ ఉన్నాడో అతను వాళ్ళు లైన్లోకి వస్తే మాత్రం అతని నుంచి మరికొంత సమాచారం రాబట్టబోతున్నారని కూడా మనకి పోలీసులు ఇందాకే టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరైతే ఉన్నారో గైక్వాడ్ మనకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. అయితే మొత్తానికైతే ఓవరాల్గా హెచ్-ఫాస్ట్ ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద భారీ మొత్తం ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. 1 కాదు 2 కాదు, సుమారు 10 టన్నుల కుళ్ళిపోయిన మాంసాన్ని ఈరోజు పోలీసులు గుర్తించారు. అంటే ఒక్క ఏరియాలోనే ఒక 10 టన్నుల మాంసాన్ని వీళ్ళు గుర్తించారంటే అంటే తెలియకుండా హైదరాబాద్ ఇంకెంత మాంసం అనేది వీళ్ళు హెచ్-ఫాస్ట్ ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద భారీ ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఇటీవల కల్తీ దందా అనేది రోజుకు పెరిగిపోవడంతో సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్సు హైదరాబాద్ ప్రజలతో చెలగాటమాడుతున్నటువంటి కల్తీ ఆహార పదార్థాలు దందా ఏమవుతుందో దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి రీసెంట్గా 1 నెల క్రితమే ఈ హెచ్-ఫాస్ట్ అనే కొత్త వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింగు ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇది చూస్తే మాత్రం పోలీసులు కూడా చాలా విస్తుపోయే వాస్తవాలు ఇక్కడ వెలుగులోకి వస్తున్నాయి. అతను నిందితుడు అఫ్రోజ్ దొరికిన తర్వాత మరికొన్ని వాస్తవాలు దీంట్లోంచి వెలువడే అవకాశం కనపడుతుంది. ఇక్కడ మనకు పోలీస్ అధికారి ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ ఒకసారి చెప్పండి సార్, మీ ఆపరేషన్ ఎట్లా మీకు దృష్టికి వచ్చింది? లోకల్ వాళ్ళు మన గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చెకింగ్ చేయడం వలన వెంబడే ఇన్ఫర్మేషన్తో అందరం వెళ్ళి చెక్ చేసి ఇంత లాట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి వెటర్నరీ డాక్టర్లను ఆఫీసర్ల ద్వారా పిలిపించి వాళ్ళు చెక్ చేసారు. ఇక ఫర్దర్ ఏముందో వాళ్ళు చేస్తున్నారు. కానీ లాట్ ఆఫ్ మటన్ ఉంది, ఇవి బోటి అవన్నీ చాలా కుళ్ళిపోయిన దాంట్లో ఉన్నందుకు ఇక దాన్ని ఫర్దర్ ఎట్లా ఉంది ఏం చెప్తూ దాని మీద వాళ్ళు చేస్తారు. అంటే మొత్తంగా ఇక్కడ ఎంత మొత్తంలో సరుకు మీరు ఇక్కడ గుర్తించారు సార్? 278 టన్స్ పైననే ఉంది అనేది ఉన్నది. అది ఇంకా క్యాల్కులేట్ చేస్తున్నారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈ నిందితుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ గోదాములు
ఇట్లా సరుకు అనేది నిల్వ ఉంచినట్టు మీకు సమాచారం వస్తుంది? అంటే ఈయన ఆల్రెడీ ముందు ఒక 5-6 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అయితే వార్నింగ్ ఇచ్చిపోయారు ముందు ఫుడ్ వాళ్ళు, అయినా ఆయన అట్లాగే ప్రవర్తించిండు అనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఇక సేమ్ అట్లాగే ఉన్నందుకు అది మళ్ళీ రైడ్ చేసి అంటే మొత్తంగా ఓన్లీ గొర్రె మాంసం తప్ప ఇంకేమైనా వేరే ఏమైనా గుర్తించారా? ఓన్లీ మేక మాంసం ఒకటే? ఇక గొర్రెలు తప్ప ఏం లేదు, కానీ అవే కొంచెం స్పాయిల్డ్ ఉన్నట్టుగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేస్తారు, దాని ప్రకారం చేస్తారు మళ్ళీ. అది మొత్తానికైతే లోకల్గా ఉన్న వాళ్ళతోటి మాకు సమాచారం వచ్చింది. మొత్తంగా 3 బృందాలు ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కావచ్చు, మొత్తం గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కావచ్చు, ఇంకా హెచ్ ఫస్ట్ ఆఫీసర్, ఈ ముగ్గురు కలిసి అతిపెద్ద జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా మనకి పోలీసులు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఆపరేషన్స్ ఇలాంటివి కొనసాగుతూ ఉంటాయి. సో కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బయట చాలామంది ఫుడ్ తింటూ ఉంటారు కాబట్టి ఆ ఫుడ్ తినే ముందు వాళ్ళు ఎక్కడ తింటున్నారు, అసలు ఫుడ్ ఏంటి అనేది వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి. బయట ఎలాంటి కల్తీ ఆహారం వాళ్ళకి దొరికితే మాత్రం ఎట్లా భయపడకుండా ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతామని మనకు అధికారులు చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఆపరేషన్స్ మరిన్ని కొనసాగుతాయి. ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇవన్నీ చూసిన తర్వాత అని చెప్తున్నారు. స్రవంతి. హైదరాబాద్లో అతిపెద్ద ఆహార కల్తీ దందా బట్టబయలైంది. మంగళహాట్లో అఫ్రోజ్ అనే వ్యక్తి కుళ్ళిపోయిన మాంసాన్ని ప్రజలకు అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. సుమారు 10 టన్నుల కుళ్ళిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్, హెచ్ ఫాస్ట్ అధికారులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కుళ్ళిపోయిన 10 టన్నుల గొర్రె, మేక మాంసాన్ని గుర్తించారు. 2 గోదాముల్లో కుళ్ళిపోయిన మాంసాన్ని దాచారు అఫ్రోజ్. విశ్వసనీయ సమాచారంతో హెచ్ ఫాస్ట్, గోల్కొండ టాస్క్ ఫోర్స్, జిహెచ్ఎంసీ అధికారులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఒక చిస్తీ చమన్ మంగళహాట్ పిఎస్సి ఏరియా లిమిట్లో ఒకటి జాయింట్ రేడ్ చేశాము. ఇక్కడ ఈ A2Z షాప్, A2Z షీప్ అండ్ గోట్ ఆఫల్స్ వాళ్ళ ఓనర్ మొహమ్మద్ అఫ్రోజ్ ఈ ఇల్లీగల్గా ఇక్కడ ఈ షీప్ అండ్ గోట్ ఐటమ్ స్టోర్ చేస్తున్నారు. ఈరోజు మన ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో చాలా హ్యూజ్ స్టాక్ మన ఇక్కడ దొరికింది. ఈ అన్ని మొత్తం స్టాక్ సీజ్ చేసి ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసి ఈ అన్ని మొత్తం పైన మన లీగల్ కేసు కూడా బుక్ చేస్తున్నాము. అందరికీ మన అరెస్ట్ కూడా చేస్తున్నాము. ఈ A2Z షాప్లో మన అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఓన్లీ ట్రేడ్ లైసెన్స్ ఉంది, ఎలాంటి స్టోరేజ్ ఫెసిలిటీ లైసెన్స్ లేదు. తర్వాత కూడా ఇది నెల నుంచి ఇక్కడ ఇల్లీగల్గా ఈ గోట్ అండ్ షీప్ ఐటమ్స్ ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. కొన్ని ఐటమ్ చాలా డీకంపోజ్ స్టేట్లో ఉన్నాయి, రాటన్ స్టేట్లో ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ అండ్ తర్వాత పాత స్టాక్ అన్నీ మొత్తం కలిపి వాళ్ళు ఇక్కడ నుంచి సేల్ చేస్తున్నారు. తర్వాత ఈ స్టాక్ ప్రాపర్గా స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఏ డేట్లో స్టాక్ వచ్చారు, ఏ డేట్లో సేల్ చేస్తున్నారు అది కూడా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ లేవు. తర్వాత ఈ అన్ని మొత్తం స్టాక్ మన తెలంగాణ లోకల్ మార్కెట్ నుంచి మరియు బయటకి రాష్ట్రం నుంచి కూడా మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, యూపీ సైడ్ నుంచి కూడా ఇక్కడ వస్తున్నాయి. సో విదౌట్ ప్రాపర్ ప్రాసెస్ ఫాలో చేసి, విదౌట్ ప్రాపర్గా క్లీన్ చేయకుండా వాళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. అది రిక్వైర్డ్ టెంపరేచర్ -18 to 14 ఉండాలి. అది స్టోరేజ్ ఫెసిలిటీ కూడా వాళ్ళ దగ్గరికి లేదు. సో ఈ అన్నీ మొత్తం ఇల్లీగల్గా స్టోర్ చేసి ఇక్కడ నుంచి హోల్సేల్ మార్కెట్లో మన పార్టీ, మ్యారేజ్ ఫంక్షన్స్, తర్వాత హోటల్స్లో ఇక్కడ నుంచి వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ మొత్తం బిజినెస్ ఇల్లీగల్గా ఉంది. మనతో పాటు ఇక్కడ జిహెచ్ఎంసీ వెటర్నరీ ఆఫీషియల్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా అన్ని మొత్తం ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళు కూడా చెప్పారు ఇది మొత్తం అది ఇల్లీగల్గా వాళ్ళు స్టోర్ చేస్తున్నారు. పాత స్టాక్, కొత్త స్టాక్ మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. సో ఈ అన్ని మొత్తం కన్జ్యూమ్ చేసిన తర్వాత ఈ పబ్లిక్ హెల్త్కి చాలా డేంజరస్ ఉంది. అది లాంగ్ టర్మ్లో చాలా డిసీజ్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ సైడ్ నుంచి అండర్ సిపి సజ్జనా సార్ ఆధ్వర్యంలో మేము లాస్ట్ ఒక నెల నుంచి ఒకటి హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ ఆల్టరేషన్ సర్వీలెన్స్ టీం కూడా మేము స్టార్ట్ చేశాము. ఈ టీం కింద తర్వాత మన లోకల్ టాస్క్ ఫోర్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అందరు కలిసి మన లాస్ట్ 1 month నుంచి చాలా జాయింట్ రేడ్ కూడా చేశాము. ఈ డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, వెజ్ ఐటమ్స్ కావచ్చు, తర్వాత నాన్ వెజ్ ఐటమ్ కావచ్చు, ఈ అందరి పైన మన పోలీస్ ఆఫీసర్స్, మన ఇతర ఆఫీసర్స్ నిఘా పెట్టి ఉన్నారు. ఎవరైనా ఈ కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు, ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారు, ఫుడ్ అడల్టరేట్ చేస్తున్నారు, వాళ్ళ అందరి పైన మన పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టి ఉన్నారు.
వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తాము. ఎవరైనా మళ్ళీ ఈ కల్తీ ఆహార్ రిపీటెడ్గా ఆఫెన్స్ చేస్తున్నారు వాళ్ళపైన ఫర్దర్గా పీడీ యాక్ట్ కూడా పెడతాము. అండ్ మన సైడ్ నుంచి జనరల్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్, మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు ఏ షాప్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారో అది ప్రాపర్గా చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ప్రాపర్గా చూడాలి. ఏదైనా మీకు డౌట్ ఉంది, ఏదైనా మీ దగ్గరికి ఈ కల్తీ ఆహార్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇమీడియట్గా మన హెచ్-ఫాస్ట్ టోల్ ఫ్రీ నెంబర్ పైన మీరు కంప్లైంట్ ఇవ్వండి. మన సైడ్ నుంచి, లోకల్ పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తాము. ఈ అన్ని స్టాక్ లోకల్ తెలంగాణ మార్కెట్ మరియు బయటకి రాష్ట్రం నుంచి కూడా వస్తున్నాయి. ఢిల్లీ సైడ్ నుంచి, హర్యానా, యూపీ, మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా ఇక్కడ స్టాక్ వస్తుంది. ఈ అన్ని మొత్తం ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాపర్గా ఫాలో చేయట్లేదు. ఇక్కడ స్టోర్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఫాలో చేయట్లేదు. ఇది మెయిన్ అక్యూజ్ అఫ్రోజ్ ఉన్నారు, వాళ్ళతో పాటు చాలామంది ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇంతమంది దీంట్లో ఆఫెండర్ ఉన్నారు. అందరిపైన